నమస్కారం అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అన్నదాత ఉన్నారు మార్నింగ్ కూడా టిఫిన్ వాళ్ళదే ఈ రోజంతా వాళ్ళదే అండి అన్నదానం వచ్చేసి ఇంకా వాళ్ళ పేర్లు అయితే ఇప్పుడు అతను చెప్తారు ఇంకా అన్నదాత వచ్చేసి రాజేశ్వరి అక్క గారు అండి వాళ్ళ తండ్రి గారి పేరు పైన అయితే అన్నదానం చేపించారండి వాళ్ళ తండ్రి పేరు వచ్చేసి చలమేశ్వరరావు అండి ఈరోజు వాళ్ళది కార్యం అన్నమాట వాళ్ళ తండ్రి పేరు పైన అయితే మన ఆశ్రమంలో ఈరోజు అన్నదానం చేశారండి వాళ్ళ తండ్రి గారిని గుర్తు చేసుకుని మన ఆశ్రమానికి అన్నదానం చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కొత్తమాసు పార్వతి గారు అండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాల్లేశ్వరరావు ఫ్యామిలీ అండి ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనం ఏమనేసి అంతా అర్థం అయితే ఇప్పుడు వడ్డిస్తారండి రాజేశ్వర్ అక్క మార్నింగ్ టిఫిన్ కూడా మీదే అక్క అది ఈ వీడియో వచ్చేసి ఒక రోజు లేటుగా అప్లోడ్ అవుతుంది ఆ వీడియో వచ్చేసి ఒక రోజు ముందుగా అప్లోడ్ అవుతుంది అక్క మార్నింగ్ టిఫిన్ వచ్చేసి రాజేశ్వరి అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క మీరు మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అక్క ఇంకా సంగమేశ్వరరావు గారి పవిత్రమైన ఆత్మ శాంతించాలని మేమైతే మార్నింగ్ టిఫిన్ వడ్డించినప్పుడు అందరూ 1 నిమిషం పాటు అయితే మౌనం పాటించారండి ఇంకా సంగమేశ్వరరావు గారిది ఊరు వచ్చేసి అనకాపల్లి అండి రాజేశ్వరకు వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నారు హైదరాబాద్ నుండి మన ఆశ్రమానికి అన్నదానం చేశారండి రాజేశ్వర అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క అందరికన్నా సేఫ్టీగా ఉంది కామాక్షం అనుకుంటుమే అదే అయిపోయింది వాడలేదు నేనన్నా తింటాను ఉండవు తినేసా తురిమేసింది ఇంకా అంత భోజనం అయితే వడ్డించుకొచ్చేసారండి ఇప్పుడైతే చలమేశ్వరరావు గారి పవిత్రమైన ఆత్మ శాంతించాలని అత్తమ్మ అయితే ఆ భగవంతుడిని అవ్వాతాతల తరపున ప్రార్థిస్తారండి ఇంకా చలమేశ్వరరావు గారిది ఫోటో అయితే ఈ స్క్రీన్ పైన ఇచ్చాను కదండి స్టార్టింగ్లోనే ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి లభించాలని అందరూ ప్రార్థిస్తున్నామండి అలాగే మన వ్యూవర్స్ కూడా ప్రార్థించాలనేసి కోరుకుంటున్నామండి చలమేశ్వరరావు గారి పవిత్రమైన ఆత్మ శాంతించాలని అందరూ ప్రార్థించినాము అవ్వాతాతలు మేమందరూ కూడా ఆశ్రమం పరంగా అందరూ కూడా ప్రార్థించినాము అదే మాదిరి ఇప్పుడు అన్నదాత రాజేశ్వరి అక్కకి అన్నదాత చెప్తాము అన్నదాత అన్నదాత సుఖీ భవ అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ శతమానం భవతి శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ రాజేశ్వరి అక్కకి అన్నదాత చేసిన అగ్గికి ఇప్పుడు అందరూ ఆశీర్వాదం ఇస్తాం వచ్చేసింది శ్రీకృష్ణ భగవానుడు మీకు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగవాక్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి మిమ్మల్ని మీ ఫ్యామిలీ అందరినీ కూడా చల్లగా పెట్టాలని చెప్పి శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీ ఫ్యామిలీ మీద ఉండాలని మేము కోరుకుంటున్నాము అక్క అందరూ ప్రార్థించినాము అదే మరి అవాతాతలందరూ కూడా మీకు ఆశీర్వదిస్తారు చూడండి
కృష్ణ పరమాత్ముడు మిమ్మల్ని చల్లగా బాగా పెట్టినేమో అన్నదానం చేస్తున్నారు. మీ ఇల్లు వాళ్ళ పిల్ల పాపలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి రాజేశ్వరమ్మ గారు. ఆమా రాజేశ్వరి గారు అవ్వాతాతలంతా ఆశీర్వదించారు. ఇప్పుడైతే అవ్వ దగ్గరికి వెళ్తామండి. అమ్మ రాజేశ్వరి అక్కకి ఆశీర్వాదం మీ అన్నదాత అక్కి రాజేశ్వరి. రాజేశ్వరమ్మ నీకు నూరేండ్ల ఆయుష్ని మంచి అష్టేశ్వరాలతో భవభాగ్యాలతో సుఖ సంపత్తులతో తరతర వల్ల పరమాత్మను గడుకుంటాము. అన్నదానం చేసిండావు, అన్నదానం ఫలించి నీకెప్పుడు దేవుడు మంచి చేస్తాడమ్మా. నీ బిడ్డలు పాపలు అంతా చల్లగా ఉంటారమ్మా. ఆ యొక్క రాజేశ్వరి యొక్క ఆశ్రమానికి అన్నదానం చేసినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అవ్వదాతలు అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నారు. మేము కూడా భోజనం చేస్తాం. వచ్చేసిందే ఒక పూట మనము అన్నదానం చేసినామంటే అది ఎంతో దానాల్లో అంతా అన్నదానం చాలా మంచిదగా. ఒకటి మనం కడుపు నింపినామంటే అది చాలా ఇదైతుంది. అట్లా మీరు ఆశ్రమానికే చేసినారు, చాలా మంచిదక్క. వచ్చేసి మాకు చాలా సంతోషం అవుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. వచ్చేసిందే మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణే సదాపూర్ణే. ఒబ్బొట్టు, అప్పలము, మెంతం కూరకు సాంబారు, ఇది కాకరకాయ గొజ్జు, ఉప్పిండి, మునక్కాయ సాంబారు, ఇంకా అప్పలము, పాయసము, అరటిపండు అండి. రాజేశ్వరి అక్క చూడండి, ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయితే అంటిపండు, పావసము, అప్పలము, ఒబ్బట్టు, కాకరకాయ పళ్ళెము, అన్నము, ఉప్పిండి మా అమ్మ కడపార పెట్టిండారయ్యా. చేస్తా ఉండమ్మయ్యా. సరే తాత. ఎట్లా సోమా? సాంబార్ చెప్పలేదు? కాకరకాయ సరే సోమా. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు. చాలా చాలా ధన్యవాదాలు రాజేశ్వరి అక్క. మన ఆశ్రమానికి అన్నదానం చేసింది, మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క.